సృష్టికర్తతో ఆయన తెలుసు నేను ఎందుకు ఆలస్యం అవుతున్నాను. కాబట్టి మనం సరి చేసుకున్నాం. దేవుని వాక్యములో నుండి ఒక మాటను ఈ ఉదయకాలంలో మనం ధ్యానం చేద్దాం. పరిశుద్ధ బైబిల్ గ్రంథములో నుండి కొరింథీయులకు రాసిన 2వ పత్రిక 4వ అధ్యాయం 4వ వచనాన్ని చూద్దాం. అందరూ పరిశుద్ధ బైబిల్ గ్రంథాన్ని తెరిచి ఒక్కసారి ఈ విషయాన్ని చూడండి. కొరింథీయులకు రాసిన 2వ పత్రిక 4వ అధ్యాయము 4వ వచనాన్ని చదువుతూ ఉన్నారు. దేవుని సువార్త, దేవుని స్వరూపి అయ్యున్న క్రీస్తు మహిమను కనబరచు సువార్త ప్రకాశము వారికి ప్రకాశింపకుండు నిమిత్తము ఈ యుగ సంబంధమైన దేవత అవిశ్వాసులైన వారి మనోనేత్రమును గుడ్డితనము కలుగజేసెను. దేవుని స్వరూపి అయిన క్రీస్తు మహిమ కనబరిచే సువార్త, దేవుని మహిమకు సమరూపమైన క్రీస్తు శుభవార్త, క్రీస్తు సువార్త యొక్క వెలుగు అవిశ్వాసులైన వారికి కనబడకుండా, ఎవరికి? అన్యులుగా విశ్వాసులుగా? బాగా వినాలి. అన్యులకు కాదు. వాక్యం చదువుతున్నప్పుడు చాలా జాగ్రత్తగా. అవిశ్వాసులైన వారికి దేవుని మహిమ స్వరూప్యమునకు సమానమైన క్రీస్తు సువార్త అనే వెలుగు కనబడకుండగా అవిశ్వాసులైన వారికి ఇహలోకపు దేవత ఏం చేసిందంట? మనోనేత్రానికి గుడ్డితనం. ఏదన్నా ఈ రోజున చాలా మంది అవిశ్వాసములో ఉండడానికి కారణం, దేవుని పిల్లలైనప్పటికీ, మందిరానికి వస్తున్నప్పటికీ, వాక్యం చదువుతున్నప్పటికీ, వింటున్నప్పటికీ, పాడుతున్నప్పటికీ, ప్రార్థన చేస్తున్నప్పటికీ, పరిచర్యలో ఉంటున్నప్పటికీ, కానుకలు ఇస్తున్నప్పటికీ, దేవుని బిడ్డలుగా వారు లెక్కింపబడుతున్నప్పటికీ దేవుని సువార్తలో ఉన్న ఆ మహిమ, అంటే దేవుని మాటలో ఉన్న మహిమ కనబడకుండగా అవిశ్వాసులైన వారికి ఈ యుగ సంబంధమైన దేవత ఏం చేస్తుందంట? ఈ రోజున దేవుని సంఘములో కూర్చున్న మనం ఎలా ఉన్నామో, మన కళ్ళు నిజంగా తేటగా దేవుని మహిమను, దేవుని వాక్యమును, దేవుని వాక్యములో ఉన్న వెలుగును, దేవుని వాక్యములో ఉన్న సత్యాన్ని చూడగలుగుతూ ఉన్నాయా? ఒకసారి పరీక్షించుకో. చాలా మంది వస్తున్నారు, అందరికీ పట్టదు. కొందరే కొందరికే భయం, కొందరికే భక్తి, కొందరికే ఎందుకు? అందరినీ దేవుడు ఆశీర్వదించాలని కోరుకుంటున్నాడు. కానీ కొందరికే, పిలువబడిన వారు అనేకులు కానీ ఏర్పరచబడిన వారు కొందరే. దేవుడు అందరిని పిలిచాడు, కానీ పరలోకమునకు ఏర్పరచబడిన వారు ఎంతమంది? ఎందుకంటే అనేకులు దేవుని సువార్తలో ఉన్న వెలుగు సత్యాన్ని చూడటంలా. ఏమైతేనే పాస్టర్ గారు అలాగే చెప్పుకుంటాడు, వాక్కొని ఆయన పోతాడు, ఆయన అలాగే చెప్పుకుంటాడు. మన పని మందే, మన రోజు ఎప్పట్లాగే ఎలా ఉన్నామో అలాగే ఉందాం.
మన ఇష్టం. అమ్మ కొంచెం ఆ బాత్రూమ్ డోర్లో వేసేసేయండి, బయట సౌండ్. ఒకసారి ఆలోచన చేస్తున్నావా? ఈరోజు కన్నులు తెరవబడిన వ్యక్తిగా ఉన్నావా, కన్నులు మూయబడిన వ్యక్తిగా ఉన్నావా? ఇద్దరే. కన్నులు తెరవబడిన వ్యక్తి విశ్వాసి, కన్నులు మూయబడిన వ్యక్తి అవిశ్వాసి. ఏంటి? మీ అందరికీ చాలా జాగ్రత్తగా ఒక మాట చెప్తాను. మనకు తెలిసిన ఒక వివరణ యెహోషువ గ్రంథంలో మనం చూసినట్లయితే ఒక విషయం కనబడుతుంది. 6వ అధ్యాయము 18వ వచనంలో దేవుడు యెహోషువ ద్వారా ఒక ప్రకటన ఇశ్రాయేలు సమాజానికి చేస్తున్నాడు. ఓ ఇశ్రాయేలు సమాజమా, నేను మీకు చెప్పినట్లుగా మీరు వాగ్దానము చేయబడిన ఆ కానాను స్వతంత్రించుకోవడానికి ఇప్పుడు ప్రారంభమైంది. యోర్దాను దాటి ఎదురుకు వచ్చిన మీకు ఎదురుగా ఎరుకో కోటలు, ఎరుకో రాజ్యము ఉంది. ఆ ఎరుకో రాజ్యమును నేను మీ చేతికి అప్పగిస్తున్నాను. దాని చుట్టూ బలమైన దుర్భయమైనటువంటి కోటలు ఉన్నప్పటికీ కత్తి వాడకుండగా, మీరు ప్రయాస పడకుండగా నేను మీ అందరికి విజయాన్ని ఇవ్వబోతున్నాను. ఏ విధంగా అంటే, దినమునకు ఒక్కసారి యెహోషువకు నేను చెప్పినట్లు యాజకులు మందసం మోసుకొని వెళ్తూ ఉంటే మీరందరూ పాటలు పాడుతూ యాజకులను వెంబడిస్తూ ఒక రోజు తిరగాలి. అలా ఒకసారి. కానీ 7వ దినమున చెప్పాలి, 7 మార్లు మీరు తిరుగుచున్నప్పుడు ఈ 6 దినాలు ఏమవ్వలేదు అనుకుంటున్నారేమో. 6 దినాలు మీరు ఏ విధంగా ఉంటారో క్రమశిక్షణ కొరకు మీకు చేస్తున్నాను. ఈ 7వ దినము మీరు 6 రోజులు చేసింది ఇప్పుడు 7వ రోజు చేయాలి. మీరు చేస్తున్నప్పుడు ఈ కోటలు వాటికవే కూలిపోతాయి. దేవునికి స్తోత్రం. ఈ కోటలు వాటికవే కూలిపోతాయి. కానీ మీరు ఒక పని చేయాలి. ఇదిగో ఇది శపితమైనది గనుక దీనిలో ఉన్న దేనిని మీరేం చేయకూడదు, తీసుకోకూడదు. దేనిని? ఒకవేళ వెండి, బంగారము, ఇత్తడి ఉంటే అది దేవుని మందిరపు యొక్క ధనాగారానికి తీసుకొచ్చేయాలి. దేవుని మందిరంలో తీసుకురావాలి. పిల్లల్ని కానీ, పెద్దల్ని కానీ, మేకలను కానీ, గొర్రెలను కానీ దేనిని మీరేం చేయకూడదు, చెప్పాలి, మీరు ముట్టుకోకూడదు. చూడండి 6వ అధ్యాయము 18వ వచనం. శపింపబడిన దానిలో కొంచెమైనను మీరు తీసుకొని ఎడల మీరు శాపగ్రస్తులై ఇశ్రాయేలు పాపమునకు శాపము తెప్పించి దానికి బాధ కలుగజేయుదురు గనుక శపింపబడిన దారిని మీరు ముట్టకూడదు. వెండియు, బంగారమును, ఇత్తడిని, ఇనుము పాత్రలను యెహోవాకు ప్రతిష్ఠితమగును, వాటిని యెహోవా ధనాగారములో ఉంచవలెను. ఏం చేయాలి? దేవుడు చెప్పాడు, ఈ పట్టణాన్ని మీరు నేను చెప్పినట్లుగా ఆరాధిస్తూ తిరగడం ద్వారా. ఎవరు చెప్పినట్లుగా? యెహోషువ చెప్పినట్లుగా కాదు, నేను మీతో చెప్పినట్లుగా. మీతో మాట్లాడుతుంది పాస్టర్ గారు కాదు. మీలో చాలా మంది అది గ్రహించటం లేదు. మీలో చాలా మంది అది గుర్తించటం లేదు. పాస్టర్ గారు అనుకుంటున్నారు నిన్ను ఆశీర్వదించేది, నిన్ను దీవించేది. పేరుకి నేను ఇక్కడ నోరు తెరుస్తున్నాను కానీ నీ హృదయాన్ని తాకేది దేవుని కృప మాత్రమే. దేవునికి స్తోత్ర. నీ హృదయాన్ని స్పర్శించేది దేవుని యొక్క తాకిడి, దేవుని ఆత్మ. అది నీలోనికి రావాలి అంటే నిన్ను నీవు దేవునికి ఏం చేయాలి? అప్పగించుకోవాలి.
ఆయన చెప్పినట్లు నడవాలి. ఆయన చెప్పినట్లు నీవు నడవాలి. యెహోషువకు ముందుగానే చెప్పాడు, ఇదిగో నీవు దేనిలో నుండి తప్పిపోకుండగా మోషే నియమించిన ధర్మశాస్త్రం అంతటి ప్రకారము నీవు నడిచినప్పుడు నేను నీకు తోడై ఉంటాను. దేవునికి స్తోత్రం. మళ్ళొకసారి ఇప్పుడు మాట్లాడుతున్నాడు, నేను మీకు తోడై ఉండాలి అంటే మీరు ఇది శపితమైనది. ముందు ముందు దేవుడు నీకు చాలా ఇస్తాడు, అది తీసుకుందో. ఇది ఏంటి? శపితమైనది. కాబట్టి దీనిలో దేనిని ఏం చేయకూడదు? ముట్టకూడదు అని దేవుడు చెప్పాడు. ఎవడైనా ముడితే, ఎవడైనా తీసుకుంటే వాడు ఏం చేస్తున్నాడు? శాపితమును దాన్ని బట్టి బాధ కలగజేసుకుంటున్నాడు. ఏం చేస్తున్నాడు అని దేవుడు చెప్తే ఏమైంది? 24వ వచనం. చదవండి. అప్పుడు వారు ఆ పట్టణమును దానిలోని సమస్తమును అగ్ని చేత కాల్చి వేసిరి గాని వెండిని, బంగారును, ఇత్తడి పాత్రను, ఇనుప పాత్ర మాత్రమే యెహోవా మందిరపు ధనాగారంలోనికి తీసుకొచ్చారు. దేవుడు చెప్పినట్లుగా మిగతా వారందరూ అన్ని చేశారు. చేశాము కదా, మేము దేవుడు చెప్పినట్లే చేశాము కదా. ఇదిగో ఇప్పుడు యెరికోను జయించిన తరువాత వారు ఎక్కడికి వెళ్తున్నారంటే హాయి పట్టణం మీదకి వెళ్తున్నారు. ఎక్కడికి? హాయి పట్టణం మీదకి వెళ్తున్నప్పుడు యెహోషువ గారు వేగు చూడడానికి పంపిస్తే వేగు చూచిన వారు అన్నారు, అయ్యా మనం ఇంతమంది అవసరం లేదు, చాలా చిన్న పట్టణం అది. దేవుడు బలమైన బలిష్టమైన ఇదిగో పట్టణము చుట్టూ గొప్ప ఇదిగో కావలి దుర్భరము కలిగిన గొప్ప బలిష్టమైన 2 రథములు పైన అంచున తిరగగలిగిన బలిష్టమైన గోడల మధ్యన ఉన్న పట్టణాన్నే దేవుడు మనకి ఇచ్చాడు. హాయి పట్టణం చాలా చిన్నది. ఒక 3000 మంది వెళ్ళి మేము ఆ పట్టణాన్ని ఏం చేస్తాం? స్వామి అంతమంది అవసరం లేదు, ప్రజలందరినీ శ్రమ పెట్టద్దు. ఇప్పటికే ఈ ఎరుకో కోట చుట్టూరు ఒకే రోజు 7 సార్లు తిరిగారు. కాబట్టి వారిని ఏం చేయద్దు, శ్రమ పెట్టద్దు అన్నప్పుడు యెహోషువ వారి మాట విని ఏం చేశాడు తెలుసా? 3000 మందిని పంపాడు. తీరా వెళ్ళేదాడికి 36 మంది ఏమైపోయారు? 36 మంది చనిపోయారు. వాళ్ళకి అర్థం కాలా. అరే దేవుడు చెప్పాడు కదా, ఎందుకు నష్టం జరిగింది? దేవుడు చెప్పాడు కదా, ఈ రోజున మనము కూడా ఎందుకు మనము నష్టపోతున్నాం? ఎందుకు? సమాధానము, సంతోషము, దీవెన, ఆశీర్వాదము, మహిమనిచ్చే దేవుడు మనతో ఉంటే మనం ఎందుకు ఈ జీవితాల్లో పరిస్థితులకు దాసులమైపోతున్నాం తెలుసా? ఇక్కడ గ్రహిస్తే యెహోషువ వెంటనే మోకరించి, దేవా ఏమి నాయనా, ఏమి ఈ 36 మంది ప్రాణ విషయంలో నేనేం చేయాలి? నీవు చెప్పావు మీరు వెళ్ళమని. ఇప్పుడు అన్యజనుల మధ్యన మమ్మల్ని ఇంతగా బాధించావు ఏంటంటే దేవుడు చెప్తున్నాడు, యెహోషువ నువ్వు ఇక్కడ ఏడవడం కాదయ్యా, ఇదిగో ఇశ్రాయేలీయులలో శపితమైన దేనిని తెచ్చుకున్నారు. అందుకని బాధ వచ్చింది. బాధకు కారణం ఏంటి? దేవుడు చెప్పని దానిని, దేవునికి ఇష్టము లేని దానిని, దేవుడు చెయ్యవద్దన్న దానిని వారు ఏం చేశారు? ఈ రోజున మన బాధలకు కారణం, మన సమస్యలకు కారణం, మన ఇబ్బందులకు కారణం ఎవరో ఏదో అనుకుంటున్నా. అందుకనే ఎవరేమి చెప్పినా అటుగుమ్మం మనమందరం ఈశాన్యం, శంకుస్థాపన, నవధాన్యాలు. చెప్పండి, ఇవన్నీ ఆచారాలా? దేవుని వాక్యం చెప్పిందా? ఇవి దేవుని వాక్యములో నుండి వచ్చినాయా, లోకములో నుండి వచ్చినాయా? మీరేం మాట్లాడలే. కానీ ఈ రోజున వీటికి మనం ఇంకా ఏమిస్తున్నాం? దేవుని మాట కంటే. కారణం ఏంటి?
అవేవో చేస్తాయని భయపడుతున్నాం తప్ప దేవుని మాట వినకపోతే బాధ కలుగుతుందని మాత్రం ఈ రోజున మన ఇంటిలో, మన ఈదిలో, మన పరిస్థితులలో ఎందుకు ఇక్కడ ఇంత బాధ? 36 మంది వారి భార్యలు, వారి పిల్లలు, వారి భార్యలు విధవరాండ్రు అయిపోతే, వారి పిల్లలు అనాథలు అయిపోతే దైవజనుడు ఏడుస్తున్నాడు. ఎందుకయ్యా అంటే మీ మధ్యన శపితమైనది. ఒకేలా మనం ఆలోచన చేస్తే ఇదిగో అప్పుడైనా ఎవడు రాళ్ళ బయటికి చీట్లు వేస్తే అది ఆకాను మీదకి వచ్చినాక అన్ని పట్టుకుంటే అప్పుడు చెప్తున్నాడు వాడు, అవునయ్యా అవునా. 7వ వచనం, శపితమైనదా 7:1 శపితమైన దాని విషయంలో ఇశ్రాయేలీలు తిరుగుబాటు చేసిరి. ఎట్లనగా యూదా గోత్రపులో జెరుహు ముని మనవడును జబ్ది మనవడును కర్మీ కుమారుడైన ఆకాను శపితము చేయబడిన దానిలో కొంత తీసుకొనెను గనుక యెహోవా ఇశ్రాయేలు మీద కోపగించెను. ఎందుకు కోపించాడు? ఇదిగో ఇశ్రాయేలు యొక్క సమాజంలో 7 లక్షల మందిలో ఒక్కడు తప్పు చేశాడు. ఎంతమందిలో? బాగా వినాలి. ఎంతమందిలో? 7 లక్షల మందిలో ఒక్కడు చేసిందని దేవుడు చూసినా? దేవుని కళ్ళకి ఏమైనా మరిగైంది ఏమన్నా? మీరేం మాట్లాడరు. ఇంతమంది సంఘంలో మనం ఏం చేసినా అమ్మా నాన్న చూడకపోవచ్చు, బంధుమిత్రులు చూడకపోవచ్చు. ఎవరు చూస్తున్నారు? ఆయన కన్నులకు మరుగైనదేది లేదు. దేవునికి స్తోత్రం. 7 లక్షల మందిలో చెప్పండి. కలెక్టర్ గారు అంటారు, అయ్యా ఇంతమందిలో నేను ఎవరికేం చెప్పగాను, మా అధికారులు అయితే అలా చెప్పచ్చు, దేవుడు కాదు. అమ్మా ఇంతమందిలో ఏదో ఒక చోట కలిసిపోదాం, ఏదో ఒక చోట ఏమైపోదాం, గుంపులో కలిసిపోదాం అనుకోవచ్చు. లేదు లేదు లేదు, చాలా జాగ్రత్త. ఆకాను అనేవాడు ఒకడున్నాడు. వాడు ఏం చేశాడో తెలుసా? శపితమైన దానిలో 20వ వచనం చూస్తే ఆకాను యెహోషువతో, ఇశ్రాయేలు దేవుడిని యెహోవాకు విరోధముగా నేను పాపము చేసినది ఇప్పుడు ఒప్పుకుంటున్నాడు. ఇంత కథ జరిగినాక ఏమని పాపం చేసింది? వెంటనే ఏమైందో తెలుసా? ఆ శపితమైన ఒక్కడిని బట్టి 36 మంది కుటుంబాలు ఈ రోజున ఏమైపోయాయి? నష్టపోయాయి. కనుక ఆ ఒక్కడిని బట్టి ఇంతమంది నష్టపోయారు. కాబట్టి వాడి కుటుంబాన్ని, వాడి కలిగిన సమస్తమును అగ్ని చేత కాల్చి రాళ్లతో కొట్టి చంపి రాళ్ల గుట్టగా చేశారంట. దేవునికి స్తోత్రం. అలాగా నేను అనుకుంటాను, ఒక్కసారి జాగ్రత్తగా ఆలోచించు. రేపు రోజున నేను ఇలా చేస్తే నన్ను చంపుతారు అని ఆకానికి తెలుసుంటే దేవుడు ఏం చెప్పాడు? బాధ మాత్రమే అన్నాడు. అంతేనా? దేవుడు మాట్లాడింది ఏంటి? బాధ కలుగ చేస్తాను. ఏం కలుగ చేస్తా? ఏదో ఒక బాధ పెడతాడులే. ఈ బాధ కంటే ఈ షీనారు వస్త్రం, ఈ బంగారం, ఈ వెండి నాకేమవుతాయి? మేలు చేస్తాయి. ఇంత బట్టలున్నాయి విలువైనవి, బంగారం ఉంది, వెండి ఉంది. ఇవి వచ్చినప్పుడు, ఇవి ఉన్నప్పుడు నాకు బాధ వస్తే ఏమైంది? ఆ బాధను ఏం చేయొచ్చు? చాలా జాగ్రత్త. దేవుడు ఆకానికైతే చెప్పలేదు కానీ మనందరికి చెప్పాడు. మనం ఏమి విత్తుతామో అదే పంట కోసుకుంటాం. దేవుని స్తోత్రం. విత్తేటప్పుడు ఎంత విత్తుతాం? ఉదాహరణకు ఒక జామ మొక్క నాటారనుకోండి, ఏంటి
ఎంత ఉంటుంది? మేబీ మంచిది హైబ్రిడ్ అయితే ఒక 100 రూపాయలు అనుకుందాం. 100 రూపాయలు దానికి అప్పుడే పిందులు ఉంటాయి, కాయలు ఉంటాయి. దాన్ని తీసుకొచ్చి నాట్యం అది ఏం చేస్తుంది? ఎదుగుతూ కాయలు ఎన్ని ఇస్తుంది? ఎంతకాలం బతికిద్ది చెప్పండి? నాకు తెలిసి మేబీ 10-15 సంవత్సరాలు బ్రతికిద్ది. బ్రతికినంతసేపు అది ఏం చేస్తుంది? ఎన్ని కాయలు ఇస్తుంది? కొంటే 10 రూపాయలకి 100 రూపాయలకి ఎన్ని కాయలు వస్తాయి? 1 డజన్ వస్తాయి. ఎన్ని? చిన్న కొంచెం పెద్ద అయితే ఒక 1/2 డజన్ వస్తాయి. కానీ ఈ చెట్టు నాటితే ఎన్ని వచ్చినాయి చెప్పండి? అలాగే మనం విత్తేది చిన్నదే, మనం విత్తేది ఇంతే భక్తిహీనత, ఇంతే అవిధేయత, ఇంతే అక్రమం, ఇంతే దేవునికి వ్యతిరేకం, ఇంతది ఏం చేస్తుంది? మీరు అనవచ్చు, మాస్టర్ గారండి 1/2 గంటే కదా లేటుగా వచ్చాం పాడేవాళ్ళు. ఇంత చాలా మీరేం మాట్లాడలే. మీకు ఎంత భయం ఉంది? నాకు భయం ఉంది. కాలు సహకరించకపోయినా పరిస్థితి ఇదైనా పొద్దున్నే లేచి మేము ఎందుకు పరుగులెత్తుతున్నాం? ఒక్కసారి ఆలోచన చేస్తున్నారా? మాకు ఆకలి తప్పులు లేవా? మాకు వస్తారా చెప్పండి? ఆడేదో తీసుకొచ్చాడు అనుకోండి, పోయిన ఆయన భార్య అయినా ఏం చేయాలి? అయ్యో బాబోయ్ ఏంటయ్యా, దేవుడు శపితమైనది అన్నాడు. ఈ శపితమైనది తీసుకొస్తే మన ఇంటిలోనికి ఏమొస్తాయి? బాధలు వస్తాయ్యా. ఎందుకయ్యా అని అంతా భార్య. ఒకవేళ మీరు చెప్పొచ్చు, భార్యలారా మీ భర్తలకు లోబడి విధేయులై ఉండండి. ఏమండి? నోరు మాట్లాడండి. విధేయులై కాబట్టి మా ఆయన గారికి విధేయుడు మన వాక్యమే చెప్పింది కదా అని అంటే నువ్వు ఒకవైపే చూస్తున్నావు. నా సిలువను మోసుకునేవాడెవడైనా, భర్త అయితే, భార్య అయితే, పిల్లలైతే, భార్యను గాని భర్తను గాని పిల్లలను గాని తనకు కలిగిన సమస్తమును విడవకుంటే, ఏం చేయకుంటే అంటే దేవునికి కోపము పుట్టించే, దేవునికి ఇష్టము లేనిది ఏది చేస్తున్నా దాన్ని సమ్మతించకూడదు. నీకు ఎంత గౌరవం ఉండే, నీకెంత ప్రేమ ఉండనే, ఈ రోజున ఆ భార్య ఆ పిల్లలు చెప్పకుండా ఉండడం వల్ల ఇప్పుడు ఏమైంది చెప్పరే మీరు? చెప్పుంటే ఉదాహరణకి మీ అందరికి అర్థం అవడానికి, మీ ఆయన గారికి కామెర్లు వచ్చినాయి అనుకోండి. బాబాయ్ ఏమొచ్చినాయి? డాక్టర్ గారు ఏం చెప్పారు? బాగున్నారా? వచ్చేటప్పుడు ఆయన కరెంట్ షాక్ కొట్టింది. కళ్ళు చెవులు కూడా మూసిపోయినాయి. అవిశ్వాసులకు చెవులు మూసుకుపోతాయి, అవిశ్వాసికి కళ్ళు మూసుకుపోతాయి, అవిశ్వాసికి నోరు మూసుకుపోతాయి, విశ్వాసికి 3 పనిచేస్తాయి. ఇప్పుడు మీరు ఎవరో మీకే తెలియాలి. దేవుని స్తోత్రం, హల్లెలూయా. ఎవరు మీరు? విశ్వాస అవిశ్వాస? విశ్వాస అయితే ఏం చేయాలి? 3 పని చేయాలి. పక్కంటూ కదా నేను అడిగినప్పుడు. ఇప్పుడు యజమానికి కామెర్లు వచ్చినాయి. డాక్టర్ గారు చెప్పారమ్మా, ఒక 2-3 వారాలైనా నీస్ అనేది ముట్టకూడదు, ముడితే ఏం చేస్తాడు? బాధ్యతని ఎత్తాడు అని చెప్పింది అనుకో. భర్త అంటాడు, నాకు తినాలనిపిస్తుంది, చచ్చిపోతే చచ్చిపోతా, నాకు పెడతావా చంపేయమంటావా అన్నాడు అనుకో. ఏమంటావు? తినే చచ్చిపోరా అంటావా? మీరేం మాట్లాడరు.
మరి పిల్లల్ని ఎందుకంటున్నావు? ఫోన్ చూడు, ఇష్టం వచ్చినట్టు తిరుగు, ఎప్పుడు పడితే అప్పుడే రా, కొట్టుకో. వాక్యం అంతే. తాగితే ఏమవుతుందో, తిరిగితే ఏమవుతుందో, వ్యభిచరిస్తే ఏమవుతుందో, భయభక్తులు లేకపోతే ఏమవుతుందో, చుట్టాల కంటే ఎక్కువ, పెళ్లి కంటే ఎక్కువ. చెప్పండి, అంటారా? అంటారా? అన్నది ఆకాని గారి భార్య. అమ్మా, ఆకాని గారి భార్య అలాగే అంది. మరి నువ్వేమంటావు నాకు తెలియదు, ఏమంటావో నాకు తెలియదు. నిజమైన ఇళ్ళనయ్యా, నీ కాళ్ళు పట్టుకుంటాను, నీ గడ్డం పట్టుకుంటానయ్యా. నీకేదైనా అయితే నేనేమైపోతాను, పిల్లలు ఏమైపోతారు? ఒక్క 3 నెలలయ్యా. అయ్యా అయ్యా కొడుతున్నా, తిడుతున్నా, ఏం చేస్తుంది? ఏం చేస్తుంది? వాడికి పెట్టదు నీసు. మరి ఎందుకు పెడుతున్నావు అంటే చావాలని పెడుతున్నావా? వాళ్ళే చావరు, ఆ చావుతో పాటు నీకు చావు తెస్తారు. తెచ్చారా? ఏమైంది? ఏమైంది? 26వ వచనం, 21 చదవండి. దోపుడు సొమ్ములో ఒక మంచి సీనారు పై వస్త్రమును, 200 తులములు వెండిని, 50 తులముల ఎత్తుగల బంగారపు కమ్మిని నేను చూచి ఏం చేశాడు? ఇప్పుడు వీడికి దేవుని మాట వినకుండగా ఏం చేసింది ఇహలోకపు దేవత? ఆడేం చూసాడు తెలిసా? చూడాల్సింది చూడ్డం. మనము మన పిల్లలు ఏం చేస్తున్నాం? చూడాల్సింది చూస్తున్నామా? వినాల్సింది వింటున్నామా? 5 లక్షల ఎక్విప్మెంట్ ఖర్చు పెట్టి ల్యాప్టాప్ ఇవన్నీ సిద్ధపరుచుకొని మీరు ఇచ్చినా ఇవ్వకపోయినా, తిట్టినా తమ్మినా, ఏమైనా నీలిగినా మూలిగినా కడుపు మార్చుకొని తినేది తినక కొంతమందితో ఇబ్బంది పడుతూ దేవుని రాకడ సమీపంగా ఉంది, వాక్యం ప్రకటించాలి అని యూట్యూబ్లో ప్రతిరోజు వాక్యం పెడుతున్నాం. ఎంతమంది చూస్తున్నారు? కొరింథీ మొదటి పత్రిక ధ్యానం చేసిన పోయిన వారం చెప్పాను, ఇప్పుడు బైబిల్ చెప్తాను. ఈ వారం అంతా వాక్యం చెప్పాను. ఎంతమంది చూశారు? బయట వారు చూస్తున్నారు తప్ప ఏం పర్వాలా. నా ప్రయాస నేను పడుతున్నాను, దానిని మీరు వినియోగిస్తే వినియోగించుకుంటారు, లేకపోతే రేపటి దినాన లెక్క చెప్పుకుంటారు. నా పని, ఆడి మాట నాకేంటి అనుకో, ఏం పర్వాలా. నేను చెప్పాను చూడండి, ఏం చేయండి. మీకు తెలియకపోతే ఒక్క 5 నిమిషాలు ఆగితే ఇక్కడ ఉన్నారు మేధావులు సంఘం, ఫోన్ ఎలా వాడాలో చెప్తారు. కామెంట్ పెట్టడం తెలియట్లేదా? వాట్సాప్లో పెట్టడం కాదు, మీరు వాట్సాప్లో చూడడం కాదు, నా దగ్గర ఫోన్లు 2 పనిచేస్తున్నాయి, మీకు చూపించానంటే. మీరు యూట్యూబ్కి వెళ్ళి వాక్యం చూస్తుండగా కింద ఉంటుంది షేర్, లైక్, కామెంట్ అని. మీరు చేయడం వలన సువార్త ఉచితంగా చెప్పే అవకాశం దొరికింది. దేవుని స్తోత్రం. హల్లెలూయా, హల్లెలూయా. అనుదిన బైబిల్ ధ్యానాలను వస్తుంది. పైన హెడ్డింగ్ చూసి రోజు అదే అనుకోబాకండి. ప్రతిరోజు 4:30-5 గంటల కల్లా సాయంత్రం ఏం చేస్తున్నాను, ఎందుకంటే ఉదయమే చేయడానికి మాకు అక్కడ అపార్ట్మెంట్ దగ్గర భయంకరమైన సౌండ్. వాళ్ళు మధ్యాహ్నమే కొంచెం రెస్ట్ ఉంచుతున్నారు, అందుకని మధ్యాహ్నం పూట మీకు ఏం చేస్తున్నాను, దాన్ని మీకు పెడుతున్నాను. 5 గంటలకల్లా మీకు వాక్యం వచ్చేస్తుంది. ఒక్క 10 నుండి 15 నిమిషాల లోపు ఉంటుంది. వినండి, వాక్యాన్ని నేర్చుకోండి, దైవ దీవెన పొందండి. దేవుని స్తోత్రం. హల్లెలూయా. మీరు వినడమే కాదు, ఇతరులకు దాన్ని ఏం చేయండి, వినిపించండి. వినిపించండి. ఎలా? దాన్ని నువ్వు షేర్ చేస్తే నీ ఫ్రెండ్స్ గ్రూప్లో, నీవు తెలుసా, నువ్వు అలా షేర్ చేయడం ప్రారంభిస్తే, అమ్మో
వీళ్ళకి ఏది చేసి నేను మనకి వాక్యం పెడుతున్నారని నీకు చెత్త పెట్టడం మానేస్తారు. మనం ఏం పెట్టిన వాక్యం పెడుతున్నారని ఏం చేస్తారు తెలుసా? నీలో ఉన్న చెత్త చెదారం పెట్టరు. ఇంకా నీకు చెత్త దూరం అయితే దేవుని వాక్యము అనేకులకు వెళుతుంది. దేవుని స్తోత్రం. నేను చేస్తున్నాను, దర్శనం ఉంది, డబ్బు లేదు, కానీ ఏదో విధంగా తాపత్రయపడుతున్నాం, తిప్పలు పడుతున్నాం. మీరు దయచేసి ఆలోచన చేయండి. దేవుని స్తోత్రం. హల్లెలూయా, హల్లెలూయా. లేదా ఏమైంది? శపితమైనది ఏమైంది? శపితమైనది ఏమైతుంది? శపితమైనది ఏం చేస్తుంది? పాడు చేస్తుంది. కాబట్టి దేవుని మాటలు వింటున్న మీరు దేవుని వాక్యమునకు విధేయత చూపించండి. దేవుని స్తోత్రం. హల్లెలూయా, హల్లెలూయా. ఏం చూపించండి? విధేయత చూపించండి. దేవుని వాక్యమునకు విధేయత చూపించండి. ఇప్పుడు ఏమైంది? వాడు వినకపోవడం వలన, వారి భార్య సహకరించడం వలన, వారి పిల్లలు చూస్తున్నా కూడా దానిని పట్టించుకోకపోవడం వలన ఇప్పుడు వానికి ఏమైంది? 26వ వచనం, వారిని రాళ్లతో కొట్టిన తర్వాత వాళ్ళను రాళ్లతో వాడొక్కడే కాదు, ఆడి చేస్తున్న సహకరించిన భార్యని, చూస్తున్న పిల్లల్ని, వాని యొక్క పిల్లలందరినీ ఏం చేశారు? రాళ్లతో కొట్టి అగ్నితో కాల్చి వాళ్ళ మీద రాళ్లను గొట్టగా. చూడండి, ఒక విశ్వాసి అవిశ్వాసి అయిపోతే ఎంత దరిద్రం దాపరించిందో ఆలోచన చేస్తున్నావా? ఎందుకు దేవుడు నిన్ను పిలిచాడు? ఎందుకు నీకు ఆరోగ్యం ఇచ్చాడు? ఎందుకు నీకు ఆశీర్వాదం ఇచ్చాడు? తప్పు చేస్తుంటే గారాబమా? ఏం చేశాడు? గారాబం చేశాడు. ఏమైంది? ఏలి కుమారులు ఒకే రోజున చచ్చారు. వాళ్ళ కొవ్వు పట్టింది, ఆడికి కొవ్వు పట్టింది. ఆ కొవ్వు ఏమైంది? ఒక్కసారి ఆలోచించే. దేవుడు చూస్తున్నాడు, నువ్వేమి విత్తుతున్నావో అదే పంట. ప్రియ దేవుని బిడ్డలారా, భారముతో ఈ మాటలు చెప్తున్నాను. మీరు మళ్ళీ ఏదో చేస్తే నాకు రాదు, కానీ మీరు దేవుని కృపలో ఎదగాలి. మీ పిల్లలు ఎదగాలి. మీలో ఉన్న చెడుతనమా పోవాలి. అసహించుకున్న పర్వాలా, తిట్టినా పర్వాలా అనండి. తెలిసిన అన్నం ఏం పర్వాలా. ఏమైంది? మీరు మార్పు చెందితే మీ కుటుంబాలకు దీవెన. దేవుని స్తోత్రం. హల్లెలూయా. క్రీస్తు యొక్క మహిమ యొక్క సువార్త ప్రకాశం, వాక్యపు వెలుగు. వాక్యం అనగా దేవుని మాట. దేవుని మాట వింటే, దేవుని మాట ప్రకారం నడిస్తే నీ జీవితంలో వెలుగు. అందుకని దావీదు అంటాడు, నీ వాక్యము నా పాదములకు దీపమును, నా త్రోవకు వెలుగైంది. చప్పట్లు కొడుతూ దేవుని స్తుతిద్దాం. దేవుని స్తోత్రం. దేవుని మాట ఎప్పుడు నీ వింటావో, ఎప్పుడు ఆ మాట ప్రకారం నడుస్తావో, నీ పాదములకు ఏమైపోతుందంట? దీపము అనే. గారాబం చేస్తావా? నీకు నీవే ఏదో చేసుకుంటావా? నీ ఆడంత ఈడంత ఆళ్ళంత ఇళ్ళంత అనుకుంటావా? నీ ఇష్టం. రెండవది మనందరికీ తెలుసు, గెహాజీ. ఎవరండి? ఏం చేశాడు? దైవ సేవకుడు. ఎలీషా తర్వాత ఇశ్రాయేలు దేశానికి ఈ గొప్ప యాజకుడిగా ఉండవలసిన వాడు, ఏమైంది మనందరికీ తెలుసు. 5వ అధ్యాయంలో రాజుల 2వ గ్రంథంలో నయమాన్ అనే ఒకడికి కుష్ఠరోగం వచ్చింది.
వాడికి చిన్న బిడ్డ, వాడి ఇంటిలో పనిచేసే చిన్న బిడ్డ చెప్పిన మాట వలన వాని భార్య గెహాజీని ఇశ్రాయేలు దేశంలో ఉన్న ప్రవక్త అయిన ఎలీషా దగ్గరికి పంపించింది. అమ్మా, మా దేశంలో ఒక ప్రవక్త ఉన్నాడమ్మా, ఆయన ప్రార్థన చేస్తే, ఆయన చెప్పిన దేవుని మాట వింటే యజమానికి ఉన్న రోగం ఏమైపోతుంది? అది ఏ రోగమో తెలుసా? కుష్ఠ రోగం. ఆ రోజుకి ఈ రోజుకి కుష్ఠ రోగానికి ఏం లేదు, క్యాన్సర్కి మందు ఉంది, ఎయిడ్స్ కూడా మందు కనిపెట్టారు, కానీ కుష్ఠ రోగానికి లేదు. అది చర్మాన్ని ఏం చేస్తుంది? తినేస్తుంది. ఇదిగో అమ్మా పంపించంటే మరి భార్య చెప్పింది. నయమాను వచ్చాడు, ఎలీషా ప్రవక్తతో మాట్లాడాడు. యోర్దానికి వెళ్ళి 7 సార్లు మునగమంటే ముందు కొంచెం ఇబ్బంది పడినా, మళ్ళీ రెండవదిగా పనివాడు హెచ్చరించిన హెచ్చరికను బట్టి యోర్దానికి వెళ్ళి మునిగాడు. ఈ దేవుని మాట ప్రకారం చేయడం వలన ఎలీషా ఏమీ చేయలేదు. ఎలీషా చెప్పాడు, యోర్దానికి వెళ్ళి 7 సార్లు మునుగు. దేవుని స్తోత్రం. 7 సార్లు మునగమంటే నయమాను మునగమన్నాడు, మనల్ని మునగమన్నాడు. నయమానికి చెప్పాడు, అందరికీ చెప్పాడు. బైబిల్ గ్రంథంలో యేసయ్య ఎదుట 2 సార్లు కుష్ఠరోగం చూస్తాం. 2 సార్లు. ఓసారి ఒక కుష్ఠరోగి వచ్చాడు, అతన్ని హత్తుకున్నాడు. రెండోసారి 10 మంది కుష్ఠరోగులు వచ్చారు. మీరు వెళుతూ ఉండగానే మార్గంలో మీకేమైంది చెప్పాడు, కానీ యోర్దాన్లో మునగమని. కానీ ఇక్కడ నీకు చెప్పబడింది యోర్దాన్లో మునగమని. మునిగాడు. పసిపిల్ల వాని దేహం వల్ల అయిపోయింది. దేవుని స్తోత్రం. హల్లెలూయా. అయిపోయినాక ఆయన తిరిగి వచ్చి, అయ్యా ఇంతవరకు నా రోగాన్ని పోగొట్టినోడు ఎవడు లేడు, నా డబ్బు తిన్నవాడు ఉన్నాడు, నా చేత అనేకమైన యంత్రాలు మంత్రాలు తంత్రాలు ఏవేమో ఈ లోకాన్ని నమ్ముతున్నా, లోకములో ఉన్న వాటి కంటే గొప్పవాడు మనలో ఉన్నాడు. దేవుని స్తోత్రం. హల్లెలూయా. పైన ఆకాశమందు గాని కింద భూమి అందు గాని లేని గొప్ప దీవెన దేవుడు మనకిస్తే మనం దేవుని వదిలేసి ఏం చేస్తున్నాం? ఆకులు కట్టాలా, అలమలు కట్టాలా, ముగ్గేయాలా, ఏమేయాలి? ఏం చేశాడు? వచ్చాడు, అయ్యా నాకు చేసిన మేలును బట్టి కృతజ్ఞతగా ఈ బంగారం, ఈ వెండి, ఈ వెలగలిగిన వస్త్రాలు తీసుకోయి అంటే, యెహోవా జీవం తోడు నాకేమీ వద్దు, నాకేమీ వద్దు. బతినాడు, వద్దు వద్దు అయ్యా, నేను ఇంక నుండి నా దేవునికి నేను ఆరాధన చేస్తాను, దయచేసి మీ దగ్గర ఉన్న ఈ దేశంలో ఉన్న మట్టి కొంచెం నాకు తెలుసా? ధనవంతుడి దగ్గర ఉన్న వెండి బంగారంల కంటే ప్రార్థనా పరుడి దగ్గర ఉన్న మట్టే మేలు. వాడు ఏం అడుగుతున్నాడు? మీకు సంగతి తెలుసా? మీ దగ్గర నన్ను ఏముంది, ఏం లాభం? ఏం లాభం చెప్పండి? ఏం లాభం? ఒక్కొక్కరు పుట్టినరోజుకి, ఒక్కొక్కరు దేనికో దానికో ఎంత ఖర్చు చేస్తారో తెలుసా? ఈ ఖర్చు అంతా ఏమైంది? తిరిగి వస్తుందా? పరలోకంలో ఏమైనా మేలు తెచ్చి పడుతుందా? 5 లక్షలు ఖర్చు పెట్టి కొడుకు పుట్టినరోజు చేశాడు, 10 సంవత్సరాలు పిల్లలు లేరు, ప్రార్థన చేస్తే దేవుడు ఇచ్చాడు. ఈడికి ప్రార్థన చేస్తే దేవుడు ఇస్తే ఈడు పుట్టినరోజు బంధువులు పిలిచి ఈడు గొప్పతనాన్ని చెప్పుకుంటాడు. నీ బంగారం, నీ వెండి, నీ పుట్టినరోజులు, నీ ఫంక్షన్లో, నీ భోజనాలు ఏవి కూడా వాక్యం చెప్తుంది. అదే గలతీ పత్రిక 6వ అధ్యాయం 4వ వచనం. 6:4 వాక్యోపదేశము పొందువాడు వాక్యోపదేశము చేసిన వానికి చదవరేంటి? గలతీయులకు రాసిన పత్రిక 6వ అధ్యాయం 4వ వచనం. మీ బైబిల్లో తీసి చూడండి. సారీ 6:4. 6 ఓకే 6:6 వాక్యోపదేశము పొందినవాడు ఉపదేశించిన వానికి
చెప్పిన దాన్ని వినేవాడు చెప్పేవాడికి మంచి పదార్థములలో ఏమివ్వాలి? ఏటిలో? నాకేం వినపట్ల. చిరిగిపోయినట్లో, నలిగిపోయినట్లో, వీటిల్లో ఊరందరి మధ్యన నీ పేరు కోసం లక్షలు ఖర్చు పెడతావు. దేవుడి కోసం 4 రోజులే ఉంది. నేను చూస్తున్నాను, వచ్చే వారం ఈ వారం చేస్తున్నా 10 లక్షల రూపాయలు ఖర్చున్న మీటింగ్స్ ఉన్నాయి. కాబట్టి మీరు కుటుంబానికి ఒక 10,000 చొప్పున, ఇంకివ్వగలిగితే 20-30 వేలు ఇచ్చినా పర్వాలా, పెద్ద గొప్పేం కాదు. ఒకవేళ మీరు పేదవారైతే నాకు తెలిసి పరిస్థితి, కానీ ఇవ్వగలిగి ఉండి దేవుని సేవకి ఇస్తే సువార్త ప్రకటింపబడుతుంది. దేవుని స్తోత్రం, హల్లెలూయా. రోజులు దగ్గర పడుతుంటే నేను చూస్తున్నా, నిన్న కానుక, నిన్న వారం కట్టాల్సింది మందిరం మీద ఉన్న రుణం, ఇవి సువార్త కోసం. ఆవిడే నిన్ను చూసుకుంటుంది. ఎన్నోసార్లు చెప్పాను, ఇవ్వాల్సిన వాళ్ళు ఎంత దొంగలైపోతున్నారంటే, వాక్యోపదేశం పొందేవాడు ఉపదేశించు, ఇది వాక్యం చెప్తుంది. ఉపదేశించడానికి ఏం చేయాలి? భాగ్యం ఇవ్వవలను. మోసపోకుడి దేవుడు వెక్కిరింపబడు. ఏమి విత్తుతావో ఆ పంటను కోసుకుంటావు. శరీరానుసారంగా విత్తువాడు, ఆత్మానుసారంగా విత్తువాడు. ఏం చేస్తున్నావు? విత్తుతున్నామా దేవుని కొరకు? ఏమండి, నేనేదో బాగా రోజుకి 8 రకాలు వండుకొని తినాలని, విలువైన వస్త్రాలు, మెడలో ఒక పెద్ద మెరిసిపోయేది, చేతికి ఒక మరిసిపోయేది, వీటికి నా వాచ్యం ఎంతో తెలిసేది. అడుగు పాస్టర్ గారు, నేను ఏది పెట్టుకున్నా బాగుండొచ్చు, దేవుని కృప. ఇది ఫ్లిప్కార్ట్లో 280 రూపాయలు వాచ్. తెచ్చా మీకు? చూస్తే మెరిసిపోతుంటే మీ మెడలో ఉన్న వాటికంటే తేలి. మీ మెడలో ఉన్న వాటికంటే అదేంటో మేము ఏది పెట్టుకున్నాం విచిత్రమే. దేవుని స్తోత్రం, హల్లెలూయా. దేవుడు ఈ చూసి మీరేం చేస్తున్నారు? మాకేం పెద్ద పెద్ద ఎట్టేసుకొని మేము గొప్ప యాక్టర్లాగా ఉండాలన్న ఆశ కాదు. కొద్ది మందికైనా బ్రతుకుండగా సువార్త ప్రకటించబడాలి. దేవుని స్తోత్రం. పేదలైన వారికి ఏం చేయాలి? భోజనం పెట్టాలని ఆశ, సువార్త ప్రకటించాలన్న ఆశ. ఆశకి మీరేం చేయాలి? మంచి ఆటలు ఇవ్వాలా, చిరిగిపోయినాయా? ప్రతి వారం మాకు చిరిగిపోయినట్లతోనే. నేను చెప్తున్నాను, మీ దగ్గర ఉన్న బంగారం కంటే మా దగ్గర ఉన్న మట్టి. ఏం తింటామో ఏమి లేదు. మీరేంటో అన్ని రకాలు తింటారు. అంత సన్నగా ఏదైనా వస్తే, జ్వరం వస్తే సార్, ఓరే నాకు డబల్ టైఫాయిడ్ వచ్చింది, డెంగ్యూ వచ్చింది, మళ్ళీ అందులో ఏమొచ్చింది? కనీసం ఈ జ్వరంతో, ఈ డెంగ్యూ ఫీవర్తో ఒక 5-6 కేజీ నేను తగ్గుతాను అనుకుంటాను, కానీ కేజీ పెరిగా. మళ్ళీ తినేదేంటి? ఒక్కసారి ఆలోచన చేస్తున్నావా? నీవు దేని కొరకు ప్రయాసపడుతున్నావు? నిన్ను దేవుడు చూస్తున్నాడు, నీకు ఇచ్చాడు. నువ్వు దేని కొరకు వాడుతున్నావు? నువ్వు దేవుని మీద ఎలాంటి నమ్మకం ఉంచావు? నీవు దేవుని మీద ఎలాంటి విశ్వాసం ఉంచావు? మట్టి ఇచ్చాడు, వెళ్ళిపోతున్న వాడిని గెహాజీ ఏం చేశాడు? గెహాజీ చెప్పండి. అయ్యో, ఇంత గొప్ప మూల్యమైన విలువైన కానుకను నా యజమానుడు వద్దనుకున్నాడు, కానీ నేనైతే వాటిలో కొంచెం, అంత కాదులేండి, కొంచెం, ఒక 2 జతల బట్టలు, ఒక 2 మనుగుల వెండి, 2
నేను చెప్పాను 2 జతల బట్టలు అని. 2 పనోళ్ళు వచ్చారు, ఒక 2 జతల బట్టలు 2 మనుగులు వెండి ఇమ్మని చెప్పేసి అడిగితే నయమాన అన్నాడు, బాబు 4 జతలు తీసుకోవచ్చు కదా. ఏంటి, చావు కాలం మామూలుగా రాదు. మీకు సంగతి తెలుసా, భక్తి యొక్క ఫలము ఆలస్యంగా వస్తుంది. ముళ్ళ తుప్ప త్వరగా పెరిగిద్దా, టేకు చెట్టు త్వరగా పెరిగిద్దా? ముళ్ళ చెట్టు పెరిగిద్దా, టేకు చెట్టు పెరిగిద్దా? టేకు చెట్టు నిదానంగా ఉంటుంది. ముళ్ళ చెట్టు చెప్పండి. భక్తి యొక్క విశ్వాసపు యొక్క ఆశీర్వాదం నిదానంగా వస్తుంది. అది పొడ్చబడి కుళ్ళిపోయి అందులోంచి జీవం వచ్చి ఆ జీవం మళ్ళీ ఏం చేయాలి? కానీ భక్తిహీనత ఫలం ఏం చేద్దో తెలుసా? వెంటనే కనపడి చికేన్ అంటారు. ఎలా అంటది? చికేన్ అంటది. గోల్డ్ కంటే రోల్డ్ గోల్డ్ షాపులో ఉన్నప్పుడు లైట్ వేయంగానే బంగారం కంటే, మీరేం మాట్లాడలేదు ఆడవాళ్ళు, మీకు తెలుసు, బంగారం కంటే ఇది బాగా లైటింగ్ తగలంగానే ఏమైపోతుంది? అబ్బో, సాయంత్రానికి తెలిసిపోద్ది. ముందేమో మెరిసిపోద్ది, సాయంత్రానికి. చాలామంది బతుకులు అలాగే ఉన్నాయి. వస్తూ వెళ్ళాడు పరుగున వెళ్ళాడు. 4 జతల బట్టలు 4 మనులు వెండి తెచ్చుకొచ్చి ఇంట్లో పెట్టేశాడు. ఎక్కడ పెట్టేశాడు? ఇంట్లో. ఇక్కడ కూడా భార్య అమ్మగారు పిల్లల అయ్యగారులు ఏం చేశారు? అబ్బా నాన్న, ఎలీషా కంటే నీకు ఎన్ని తెలివితేటలే, నీకు భలే తెలివితేటల. మనకు సావు తెలివితేటలు ఎక్కువ కదా. ఏంటండి, ఇంట్లో పెట్టేశాడు. పెట్టిన విషయం అమ్మగారు వచ్చి అయ్యా అబిగయిల్లాగా పరుగున వచ్చేసయ్యా, నా యజమాని తెలివి తక్కువవాడయ్యా, ఇదిగో తీసుకొచ్చేసాడయ్యా, నా యజమాని క్షమించయ్యా, ఇగో ఇక్కడే వదిలేస్తున్నాను అందా. ఆవిడ ఇంట్లో ఉంది. అయ్యగారు వచ్చి ఏం చేశాడు? ఏమీ ఎరగనట్టుగానే మనం కూర్చున్నట్టే, అచ్చం మీరు కాదు నేను కూర్చున్నట్టే, అచ్చం భక్తుల్లాగే, ప్రార్థనా పరుల్లాగే, దైవజనుడి సమర్పణ కలిగిన వ్యక్తిలాగే ఏం చేశాడు చెప్పండి? వచ్చి కూర్చున్నాడు. ఎంతని ఎలీషా కళ్ళు తెలిసి, గ్యాసీ ఎక్కడి నుండి వచ్చావు, ఎక్కడికి వెళ్ళావు? నేను ఎక్కడికి తెలియదా దేవుడికి? నువ్వు ఎక్కడెక్కడి నుండి వచ్చావో, ఏమేం మాట్లాడుకున్నావో, ఏమేం చెప్పుకున్నావో, ఏమేం చేసావో, ఎవరి మీద ఎన్ని వేసావో, ఎవరి మీద ఎన్ని తీసావో అన్ని దేవుడికి తెలిసే తెలియదా? ఇప్పుడు తెలిసిన దేవుడు నీకు ఇప్పుడు ఏమి ఇస్తాడు చెప్పు? వాళ్ళ అమ్మ ప్రార్థన చేస్తుందంట. బాబు అన్నాడు, అమ్మా నీ ప్రార్థన ఏంటో దేవుడు, అమ్మా నీ నా ప్రార్థన ఏంటంటావా? నేనెంత భక్తిపరురాలో తెలుసా? నేను ప్రార్థన తెచ్చే సంఘం అంతా భలే ప్రార్థన చేసావు అంటది. నీ కళ్ళకు నేను అని చెప్పి పెట్టేళ్ళు ఇచ్చిందంట. అది ఎడుతానా? నిజమేనే, నేను తీసుకొచ్చిన పిడకలు పైన ఉన్నాయి. రాత్రి ఆన్లైన్ పేరుకి వెళ్ళింది, పొద్దున్నే వెళ్ళిపోవాలనుకున్నప్పుడు పొయ్యి వెలుగుతుందో ఎలగదో అని, అసలే మంచు పడుతుంది, పొలం తడిచిపోయినాయి. ఇదిగో వెళ్ళిపోతూ గోడ కనిపించి అంటే ఎండి పిడకలు. ఒక 4 ఏం చేసింది, పిడకలే కదా అని తీసుకొచ్చి వంట చేయడానికి ముందు ప్రార్థన చేయాలి కదా, అందుకని అడక మీద ఎట్టి ప్రార్థన చేస్తున్నాడు. ఈ బుడ్డోడు ఏం చేశాడు? అమ్మా నీ ప్రార్థన దేవుడు ఏనాడే, అమ్మా నీ ప్రార్థన దేవుడు. ఈ రోజున అలాంటి మంద లేరు మనకి.
అమ్మలో లేరు, పిల్లలు లేరు, నాన్న లేరు, అందరూ అవిశ్వాసం అందే. విశ్వాసులు తక్కువ. మందిరంలో విశ్వాసులు ఎంతమందో తెలుసా? అవిశ్వాసులు ఎంతమంది? హలో, నీ విశ్వాసుని అనుకుంటున్నావు, నీ పరిగెక్కడికి? గేహాజీ ఎక్కడికి వెళ్ళావు? ఎందుకయ్యా నీ మనోనేత్రమును ఈ క్రీస్తు యొక్క మహిమ ప్రకాశము నీ మీద ఉండకుండగా, అయ్యో దేవుడు రాబోయే తరానికి ఒక గొప్ప యాజకునిగా దేవుడు నిన్ను చేయబోతుంటే, ఏలియా తర్వాత ఎలీషా రెండింతలు అద్భుతం చేశాడంట. ఎలీషా తర్వాత గేహాజీ ఏం చేయాలి? 4 ఇంతలు చేయాల్సినాడు. ఇప్పుడు ఏమయ్యాడు? గేహాజీ నువ్వు వెళ్ళకూడని చోటుకు వెళ్ళావు కాబట్టి నయమానును విడిచిపెట్టిన కుష్ఠరోగము నీకు, నీ సంతతికి, నీకు, నీ పిల్లల పిల్లల పిల్లలకి సదాకాలము సర్వకాలము ఏమవుతుంది? ఓ 4 జతల బట్టలు ఏమిచ్చాయి? 2 మనుగులు వెండి ఏమిచ్చింది? డాబా ఇచ్చిందా? మితినిచ్చిందా? పిల్లల పిల్లలకి ఏమిచ్చింది? కుష్ఠరోగం. జాగ్రత్త! ఈ లోకపు దేవత, దేవుని వెలుగు, సువార్త వెలుగు, మాట వెలుగు, దేవుని సత్యపు వెలుగు నువ్వెలా నడవాలో, నువ్వెలా నిలవాలో, నువ్వెందుకు ఉన్నానో అది కనబడకుండా నేనేం చేస్తుంది? పాస్టర్ గారి మాటలేమో నీకు పేలాల్లాగా పేలిపోతుంటాయి, ఇంటి పక్కన వాళ్ళ మాటలేమో నీకు భలే చమ్మగా చల్ల ఐస్ క్రీమ్ వెళ్ళిపోయినట్టు వెళ్ళిపోతుందంట. ఏ క్రీము చెప్పలేమో. పక్కింటి మాటలు ఎలాగ ఉన్నాయంట? ఐస్ క్రీమ్ లాగా ఉన్నాయంట. పాస్టర్ గారి మాటలేమో, అమ్మా ఏ మాటలు ఎలా ఉండాలి? ఏ మాటలు ఎలా ఉండాలి? దేవుని పరిశుద్ధ పర్వతం మీద ఉండేవాడు ఎవడో తెలుసా? యథార్థముగా బ్రతికేవాడు. దేవునికి స్తోత్రం. హల్లెలూయా, హల్లెలూయా. ఏ విధంగా ఉన్నావు? ఏ విధంగా జీవిస్తున్నావు? 3వ వ్యక్తి శాంసోన్. ఎవరు ఈయన? ఇశ్రాయేలీలకు న్యాయాధిపతిగా తల్లి గర్భంలో పిండము కాకముందే దేవుడు ఎన్నుకున్నాడు. దేవునికి స్తోత్రం. ఇశ్రాయేలుకు విమోచకుడిగా, నీ వీధికి నువ్వు విమోచకుడు, నీ కుటుంబానికి నువ్వు విమోచకుడు, నీ బంధువులకు నువ్వు విమోచకుడు అయితే నువ్వేం చేశావు? ఆకాన్లాగా శపితమైన దాన్ని, గెహాజీ లాగా ఈ లోకములో ఉన్న ధన సంపదను శాంసన్ ఏం చేశాడు? 16వ అధ్యాయం న్యాయాధిపతుల గ్రంథం 4వ వచనం. పిమ్మట అతడు షోరేకు లోయలో ఉన్న దెలీలా అనే స్త్రీను మోహింపగా, ఎవరిని ముందు ఒక అమ్మాయిని ప్రేమించాడు. ఏ అమ్మాయిని? తల్లిదండ్రులు చెప్పారు, అరే బాబు నువ్వు ఇశ్రాయేలుకి నాయకుడురా, నువ్వు ఇశ్రాయేలుకు ఏలికుడురా, నువ్వు ఇశ్రాయేల్లో ఒక తలమానికగా నిన్ను చూచి దేవుని బిడ్డ అంటే ఎలా ఉండాలిరా అని చెబితే నువ్వేమో ఇశ్రాయేల్ను వదిలేసి ఎవరిని పెట్టావు? ఫిలిస్తీన్ల అమ్మాయిని పట్టుకున్నావు. వద్దురా అంటే వస్తారా సత్తారా వెళ్ళాడు. అమ్మాయిని చూశాడు, చేసుకున్నాడు. చేసుకున్నాకున్నాక ఉండక వీడికి ఏమొచ్చింది? బాగా ప్రేమ ఎక్కువైపోయి, లవ్ ఎక్కువైపోయి, కొవ్వు ఎక్కువైపోయి, మాట్లాని మాటలు వచ్చేసి ఏం చేశాడు? ఏకాంతంలో ఇదిగో ఒక పొడుపు కథ పెట్టాడు అందరికి, వచ్చిన వాళ్ళందరికీ. రే మీకు ఒక పొడుపు కథ చెప్తున్నాను, ఆ పొడుపు కథ మీరు విప్పితే మీ అందరికి మంచి బట్టలు ఇస్తాను అన్నాడు. ఉంటాం ఆ నలుగురు. అందుకని ఏమన్నాడు? దుస్తుల ఆలోచన చెప్పినాడు, ఒక పాపుల మార్గం నిలవక అపహాసకుడు. పాస్టర్ గారి దగ్గర కూర్చోండి, ఏమంటాడు? పనికి మాలోడి దగ్గర కూర్చోండి, ఆ అమ్మాయి నిన్నే సొట్టింటలాగా, ఆ అబ్బాయి నిన్నే చూడే, ఏమి చెప్పడు పాస్టర్. అందుకని ఎవరెట్టాం?
బైబిల్ చదివి బైబిల్ తీర్తి ఏం చేస్తుంది? మన బతుకుతో మాట్లాడింది. సినిమా, సీరియల్ పేపర్లో ఇవి అవి ఏమి నేర్పిస్తాయి? పక్కోడు బతుకుని చూపిస్తాయి. అందుకని బైబిల్ ముట్టాం చాలా మంది. కొడుకు గది గడిచాడు. ఏం చేశాడు తెలివిగలవాడు? ఇదిగో నీ భర్త మమ్మల్ని ఆట పట్టెత్తున్నాడు, నువ్వు మా ఊళ్ళో ఉండాలంటే నీ భర్తను లాలించి పాలించి ఏంటో తెలుసుకో అన్నాడు. ఇప్పుడు వచ్చి ఏం చేసింది? నేనంటే నీకు ప్రేమ లేదా? నీకంటే నేను ఇదా ప్రేమించానని చెప్పావు, అది ఇదని చెప్పేదాడికి ఏం చేసింది మనోడు? చెప్పడం మీరు లోకం ఇలాగే అంటది, దరిద్రం. పాస్టర్ గారి నోటంటే ఒక్క మంచి ఆశీర్వాదం కావాలంటే ఏం కావాలి? మీరు చూస్తేనేమో నన్ను బాధ పెడుతున్నారు. ఒక తండ్రిగా, ఆత్మీయ నాయకుడిగా మిమ్మల్ని నేను ఏం చేయాలి? మీ విశ్వాసాన్ని చూసి మీరు కోరక ముందే మిమ్మల్ని ఆశీర్వదించేటట్టు ఉండాలి మీ బ్రతుకు. దేవుని స్తోత్ర. అమ్మా నీవు ఈ దేవుని కొరకు మంచి పని చేశావు, దేవుని దీవించును గాక. అమ్మ దేవుని కొరకు మంచి సాక్ష్యం ఇచ్చావు, దేవుని కుటుంబాన్ని ఆశీర్వదించును గాక అని చెప్పగలిగినట్లు నీ విశ్వాసం ఉండాలి. ఏది అలాగైతే భార్య అయితే చెప్పేశాడు, భార్య నాన్నకి చెప్పేసింది, వాళ్ళు చెప్పేశారు. పొడుపు గదికి ఇప్పుడు బట్టలు ఇవ్వాల్సి వచ్చింది. నక్కలను పట్టుకొని ఏం చేశాడు? ఆ కోపం మీద భార్య మీద అలిగి ఊరెళ్ళాడని ఏం చేశారు? ఇంకొకరికి ఇచ్చి పెళ్లి చేశారు. మరి అన్నీ అంతేగా పెళ్లి చేశారు. పెళ్లి చేసి ఇతడికి ఏమైంది? వచ్చాడు. అలా అయిపోయినాక వచ్చాడు. అలుగుతున్నాం చాలాసార్లు. దేనికి అలుగుతావు? పాస్టర్ గారి మీద, వాక్యం మీద. పాట పాడమ్మా. నేను అడిగాను మొన్న, మీరు తిట్టోరుకో. నేను తిట్టింది ఏంటి? టయానికి రమ్మని. టయానికి రమ్మన్నా కూడా తిట్టంట. అందుకని ఈ వారం నేను పాడను. ఎవరికి నష్టం? నాకు పాటలు రావా? ఒకప్పుడు రావని తోసేశారు. అప్పుడు నేను చూశాను దర్శనం. ఆ దర్శనాన్ని దేవుడు నెరవేర్చాడు. దేవుని స్తోత్ర. నీ కళ్ళతో దేవుని గొప్ప కృపను చూడు. దేవుని స్తోత్ర. నేను చెప్తాను ఎప్పుడైనా ఎవరైనా నీ ముందు ఒక 1000 మంది ఉన్నారని, వారికి వాకింగ్ చెప్తున్నానని దర్శనం చూడు, కలగను. దేవుని అడుగు విశ్వాసంతో. దేవా నేను నడుచు దేశమంతా నా యేసు నీకు సొంతం కావాలి. దేవుని స్తోత్ర. హల్లెలూయా. నా వీధంతా నేను నిన్ను నీకు సొంతం చేయాలి, నా వీధిని అని ఆ ప్రార్థన లేదు. ఇంటి పక్క ఇల్లు కొనుక్కుంది, నగ కొనుక్కుంది, దసరాకి పిలుచుకుంది అని అలుగు. ఎవరి మీద అలక? ఈడలిగి వెళ్ళిపోయాడు. అయిపోయింది. చెల్లినిస్తానన్నారు, వద్దన్నాడు. ఊరంతా తగలెట్టేశాడు. తర్వాత వచ్చి అభిషక్తుడైన వేశ్యతో కూర్చున్నాడంట. అక్కడ పట్టుకుంటే మళ్ళీ దేవుడు కాపాడాడు. ఇప్పుడు ఎవరిని పట్టుకున్నాడు? తెలియనమ్మను. ఈవిడ ఎవరో తెలుసా? మామూలు వేశ్య కాదు, రాజులు అధికారులు విలువైన వేశ్య. అబ్బా రంగులు, దానికి రంగు. నేను అదే చెప్తాను, రంగు కొట్టుకున్న వాళ్ళని ఎవరినైనా నమ్మకండి. వాళ్ళ ముఖానికి రంగు కొట్టారంటే ఇంకెంతమందికి రంగు? ఎందుకు కొడతారు రంగు? రంగు ఎందుకు కొట్టాలి? మీరు ఎవరైనా మీరు చెప్పరు, ఎందుకంటే మీకు మామూలు. రంగు ఎందుకు కొట్టాలి? నేను నల్లగా ఉన్నా తెల్లగా ఉంటానని చెప్పడానికి కొట్టాలి. నా పెదలు నల్లగా ఉన్నా మోసం. ఎవరినో ఏం చేయాలి? చెప్పరే మీరు. మందిరానికి వచ్చినప్పుడు నేను మొన్న ఒక సహోదరిని చూశాను. మందిరానికి వెళ్ళినప్పుడు బొట్టు లేదు, ఏ పిన్నులు లేవు, ఏమీ లేవు. వైట్ అండ్ వైట్ వేసింది. వందనాలంది. మొన్న పెళ్లిలో చూశాను. వందనాలంది. ఎవరు అమ్మా నీవన్నా? పాస్టర్ గారు మీకు అప్పుడే మర్చిపోయారా? మతిమరుపు వచ్చేసిందా అంది. ఏం చేయనమ్మా, ముసలోండి కదా, మతిమరుపు వచ్చింది, పోల్చలేకపోయినట్టే. నేను మొన్న మీకు వందనాలు చెప్పాను. అది మొన్న బాగున్నావు కదా, ఏ పిన్నులు లేవు, ఏ రంగులు లేవు. ఇప్పుడేమో పెళ్ళికి వచ్చినప్పుడు ఏం చేసింది?
ఇటు తీసింది, ఇటు 3 పిన్లు ఎట్టింది, ఇటు తీసింది, ఇటు 3 పిన్లు ఎట్టింది, తలకు 10 ఎట్టింది, ముఖానికి మెరుపులు కొట్టేసింది. డ్రెస్ అంతా ఎలాగుందో తెలుసా? నవ్వు కాదు, మనము దేవుని ప్రియ బిడ్డలం. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. అభిషేకము నొందినవాడు, రాజుగా ఉండవలసిన వాడు, రంగు పూసుకున్న మాటలకి ఏమైపోయాడు? తెలియని అమ్మగారంట, మామూలు అమ్మగారు కాదంట, తొడ మీద పెట్టి ఏం చేస్తుందంట? అబ్బాయి గారిని జో కొడుతుందంట. భార్య కొడుతుందేంటి? కొట్టదు. పొద్దున్న లేచి పని చేసి పిల్లలకు వండి వార్చి నీతో ఏం చెప్తుంది? పనికి మాలోళ్ళు చెప్తారు. మనకి ఎవరు కావాలి? కొట్టింది తొడ మీద. ఈలోపు వచ్చారు సర్దారులు. అమ్మా, మేము తలోక 1100 వరహాలు, 5 సర్దారులు, 1100 ఎంత? 5500 వెండి వరహాలు ఇస్తామనగానే ఏమైంది? తొడ మీద పెట్టించు కొట్టి ఆవిడ, శాంసో నీ బలం ఎక్కడుందో. లోకం నిజంగా లోకం ఎంత తాగుతుంటే ఫస్ట్ ఎలా ఉంటుందో తెలుసా? భయంగా భయం పోద్ది. ఆ తర్వాత నువ్వు అది తాగావు, అది నిన్ను తాగడం మొదలుపెట్టింది. మొన్న ఒక తల్లి ఏడుస్తుంది, లివర్ పోయింది, ఫ్రాంక్లిన్ పోయింది, పేగులన్నీ కులిపోయాయి. వయసు 30 సంవత్సరాలు, పేగులంటికి పోయినాయి. తింటున్నది ఏమోట్లా నరకం. తాగాడు, తిన్నాడు, చూచాడు, తిరిగా. ఇప్పుడు చెబుతున్నా, వింటే దేవుని స్తోత్రం, వినకపోతే నీ కర్మ. అవిశ్వాసులైన వారిని కళ్ళకు గుడ్డితనం కలిగి చేసిందంట, సువార్త వెలుగు చూడకుండా. ఇప్పుడు శాంసన్కి ఏమైంది? సర్దారులు వచ్చారు, పట్టుకున్నారు, 2 కళ్ళు ఏం చేశారు? చెప్పండి, చదవండి, వాక్యం చదువుకుందాం. 19వ వచనం చదువుతున్నారు, 21వ వచనం. అప్పుడు ఫిలిష్తీ అతను పట్టుకొని అతని కన్నులు ఊడవేసి గాజాకు అతను తీసుకువచ్చి ఇత్తడి సంఖ్యల చేత అతను బంధించి అతని బందీ గృహంలో ఉంచి గానుగను ఈడ్చడానికి ఒక ఎత్తులాగా 2 కళ్ళు ఏం చేశారు? చూసాయిగా, ప్రతి దేవుడు చెప్పిన వాళ్ళు వదిలేశాడు, ఫిలిష్తీయులను చూశాడు, వ్యభిచారం చూశాడు. ఇప్పుడు ఉన్నతమైన ఈ కళ్ళు ఏమేం చూస్తున్నాయి? తల్లిదండ్రుల మాట వినని వాని కళ్ళు ఏమవుతాయంట? అంటే కాకులు పీకక్కర్లా, పీకేసు నాకెందుకు ఈ కళ్ళు అనలేకపోతున్నా. బాధ బాబోయ్ అని ఏడ్చే రోజు రాబోతుంది. జాగ్రత్త ప్రియమైన బిడ్డ, ప్రియ క్రైస్తవ, విశ్వాసములో నుండి అవిశ్వాసంలో జారిపోతున్నావేమో. నీ విశ్వాసాన్ని కాపాడుకుంటే దేవుడు నిన్ను ఆశీర్వదించబోతున్నాడు. దేవుని స్తోత్రం. దేవుడు తన వాగ్దానాన్ని నెరవేర్చబోతున్నాడు. ఇదిగో పేతురు భక్త కోటికి రాసిన మొదటి పత్రిక 1:6 అందువలన మీరు మిక్కిలి ఆనందించుచున్నారు గాని అవసరమును బట్టి నానా విధములైన శోధనల చేత ప్రస్తుత కొంచెము కాలం మీకు దుఃఖం. విశ్వాసిగా ఉంటే, సువార్త ప్రకారం ఉంటే, వెండి బంగారం ఇల్లు ఆస్తి కొరకు కాకుండా ఆత్మల సంపాదన కొరకుంటే కొంచెం కాలం మీకేం కలుగుతుంది? నిజంగానే కొన్ని విషయాల్లో వేదన, కొన్ని మాటలు భరించాలి, కొన్ని నిందలు మోయాలి, కొన్ని అవమానాలు సహించాలి. ప్రార్థించిన వారే, ప్రేమించిన వారే, ఎవరిని బలపరిచామో వారే తిరిగి తక్కున్నప్పుడు భరించాలి. కొంచెము కాలము శ్రమలు ఉంటాయి.
ఇదిగో నశించిపోవు సువర్ణము అగ్ని వలన పరీక్షింపబడుచున్నది కదా, దానికంటే మీ అమూల్యమైన విశ్వాసము ఈ శోధన చేత నీతిగా ఉంటే, యథార్థంగా ఉంటే, భక్తిగా ఉంటే, అవమానాలు, నిందలు, హేళన, ఆకలి దప్పులు సహించు. ఏ కావాలి? సుఖమా, సౌఖ్యమా? మనోనేత్రం వెలిగించబడితే ఇహలోకపు సుఖము చూడవు, పరలోకపు సౌఖ్యాన్ని చూస్తావు. దేవుని స్తోత్రం. అందుకని కొలస్సీ 3:1 ఏమన్నాడు? మీరు క్రీస్తుతో కూడా లేపబడిన వారైతే భూ సంబంధమైన వాటి మీద, వేటి మీద, వేటి మీద, ఇప్పుడు వేటి మీద మనసు ఉంచుతున్నాం? ఆకాను దేని మీద మనసు ఉంచాడు? గెహాజీ దేని మీద మనసు ఉంచాడు? శాంసోన్ దేని మీద మనసుంచాడు? పేతురు, యోహానులు, పౌలు గారు అయితే భూ సంబంధమైన వాటి మీద మనసుంచలేదు, కానీ పైనున్న వాటిని వెదికారు. దేవుని స్తోత్రం. హల్లెలూయా. ఇదిగో కొంచెము కాలం శ్రమ దేవునికి ఇవ్వాలంటే, దేవునికి ఖర్చు అవ్వాలంటే, వెండి లేకపోతే, బంగారం లేకపోతే, వస్త్రం లేకపోతే అందరూ అవమానిస్తారు. ఏం సంపాదించా, ఏంటి, బూడిద అంటారు. అననాయ్ ఒక రోజున నీ ఆత్మల సంపాదన దేవుడు చూపించబోతున్నాడు. దేవుని స్తోత్ర. ఈ ప్రపంచమంతా చూస్తుండగా బలా నమ్మకమైన మంచి దాసుడా, నీవు నీ తిండి కోసం, నీ సుఖం కోసం, నీ ఇంటి కోసం, నీ బంగారు. నేను చెప్పాను, నా తాత ఇల్లు కట్టుకునేటప్పుడు మీటింగ్స్ వస్తున్నాయంటే ఇల్లు కట్టే డబ్బులు తీసుకొచ్చి సేవకి ఇచ్చేసారు, సువార్తకి. ఇప్పటికొచ్చి ఆ ఊరిలో ఇల్లు కట్టల. కానీ నా తాత చనిపోయినా ఈ కఠినాత్ముని దేవుడు వాడుకొని అతని సమాధి 2 లక్షలు. ఆ ఊరిలో ఉన్న రాజులకి, అధికారులకి లేవు. దేవుని స్తోత్రం. హల్లెలూయా. నేనే ఇంత చేస్తే నా దేవుడు ఇంకెంత మంచివాడు. అయ్యా శామ్యూల్ కన్నా, శామ్యూల్ ద్వారా ఇంత సేవ చేశారు, ఇన్ని మీ తండ్రి కొడుకులకి ఇవిగో అని ఎన్ని వరాలు ఇస్తాడో. దేవుని స్తోత్రం. హల్లెలూయా. నా పయనం ముగినంతలో పరిశుద్ధులందరూ పెద్ద ఉందును 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 అందుకే పయనము యాత్రికుడను నీ క్రైస్తవుడను నీ యాత్రికుడను నీ క్రైస్తవుడను నా పయనం దేవునికి స్తోత్రం. ఈ రోజున దేవుని కొరకు ఖర్చు అయ్యే వ్యక్తిగా ఉన్నవా? విశ్వాసిగా నీ మనోనేత్రము వెలిగింపబడితే నువ్వు పైన వాటిని చూస్తావు, కానీ భూ సంబంధమైన వాటి మీద ఈ పేరు ఘనత. నా పేరు ఏమైనా చెప్పారా? నేను ఎన్నిసార్లు ఇచ్చినా ఒక్కసారి పడి సంఘంలో నా పేరు చెప్పండి. నేను అనుకున్నాను మా పద్మం గారి పేరు, ఇంకా రాకడత్తుంది, ఈ పేరు చెప్పానని వేసేవాడు కూడా వేయడం మానేసి. చాలా పరిస్థితి. ఒక్కసారి ఆలోచించండి. ఒక్కసారి ఇదిగో నువ్వు ఆకాను లాగున్నావా, గెహాజీ లాగున్నావా, శాంసోన్ లాగున్నావా, అపోస్తలుల లాగున్నావా? ఏటిని చూస్తున్నావు? నీ మనోనేత్రము మూయబడిన విశ్వాసిగా ఉన్నావా, తెరవబడిన విశ్వాసిగా ఉన్నావా? నీ మనోనేత్రము తెరవబడితే భూ సంబంధమైన వాటి మీద మనసు ఉండదు. ఎక్కడుంటుంది? నేను చనిపోయినా ఒక ఆత్మను ప్రభు కొరకు రక్షించాలి, సంపాదించాలి. దేవుని స్తోత్రం. హల్లెలూయా. మనల్ని దేవుడు విడిచిపెడతారా? నీతిమంతుని సంతానము దేవుడు
నీతిమంతులు ఖర్జూర వృక్షము వలె. దేవుని స్తోత్రం. దేవుని చిత్తమైతే వచ్చే వారం నీతిమంతునిగా ఉంటే ఎన్ని ఆశీర్వాదాలు వచ్చే వారం నేర్చుకుందాం. ఇట్టి కృప దేవుడు మనందరికీ దయచేసి మనము మనోనేత్రము మూయబడిన విశ్వాసమును వద్దు, తెరువబడిన విశ్వాసిగా జీవిద్దాం. దేవుడు మనల్ని ఆశీర్వదించునుగాక. మహోన్నతుడా, సర్వోన్నతుడా, సజీవుడా, ఈ లైవ్ ద్వారా ఎవరైతే వాక్యం వింటున్నారో వారందరినీ, వారి కుటుంబాలను మీరు దీవించి ఆశీర్వదించి వారికి మేలు, సమృద్ధి, సంతోషం, పాపము నుండి విడుదల, రక్షణ, నాయన మేలు, కృపను మీరు దయచేసి మీ ఆశీర్వాదంతో స్థిరపరచమని యేసు నామమున అడుగుచున్నాము తండ్రి.